తాళం వేశారు. 3 ఏళ్లుగా కిరాయి ఇవ్వడం లేదని భవన యజమాని తాళం వేసేశారు. ఇక స్కూల్కు తాళం వేయడంతో విద్యార్థులు బయట ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులను కూడా హై స్కూల్కు తరలించామని అధికారులు వివరాలు వెల్లడించారు. చాలా ఇబ్బంది పడుతూ నేను బడికి తాళం వేస్తా అని చెప్పి దసరా ముందు అన్నారు. మా అధికారి ఎంఏ గారితో నేను రిక్వెస్ట్ చేస్తే ఎంఏ గారు వచ్చి తనతో మాట్లాడిండు. ఆ రోజు తాళాలు తీపిచ్చారు, మంచిగా వచ్చింది. కానీ అదంతా రెంట్ రాకపోవడం వల్ల తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను తాళం వేస్తున్నాం, మీ అధికారులకు చెప్పండి అని చెప్పి నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ అధికారులకు చెప్పడం జరిగింది. మా స్కూల్లో 88 మంది పిల్లలు ఉన్నారు, 5గురం స్టాఫ్ ఉన్నాం సార్. మా స్కూల్ మంచిగా నడుస్తుంది కానీ తాళం వేయడం వల్ల మేము అందరం బయట ఉన్నాం. అధికారులకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మా ఎంఈఓ గారితో ఇప్పుడే ఓనర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నాడు. గత 3 సంవత్సరాల నుండి రెంట్స్ రాకపోవడం వల్ల ఓనరు ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే తాళం వేయడం జరిగింది. అప్పుడు వారికి తప్పకుండా ప్రయత్నం చేసి ఇప్పిస్తామని చెప్పి డిఓ గారితో మాట్లాడించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సంవత్సరం 4 నెలలు బిల్లు ఆల్రెడీ సబ్మిట్ చేసినాము. ఇంకో 2 నెలల బిల్లు కూడా బడ్జెట్ శాంక్షన్ అయింది. కానీ రాత్రి సడన్గా హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేసి స్కూల్కు తాళం వేస్తున్నాను చెప్పడంతో ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడుతున్నాం మేము. మాట్లాడి డిఓ గారు కూడా రిపోర్ట్ చేసినాం. ఇప్పుడు వారు వచ్చి తాళం తీస్తున్నారు. ఈ సంవత్సరం 6 మంత్స్ శాంక్షన్ అయింది. అలాగే అంటే గవర్నమెంట్ నుండి వచ్చిన బడ్జెట్, అది బడ్జెట్ వస్తే మనం బిల్ చేస్తాం మనం. సో సేమ్ ఇంకా 2 కూడా గవర్నమెంట్ రెండెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటితో పాటు దీన్ని కూడా శాంక్షన్ అయింది.